నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన వెల్లడించారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ విస్తరణ పనుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో అర్జిత సేవలు దర్శనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పట్టణ ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనల సలహాలు కూడా తీసుకున్నారని ప్రస్తుతం సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసిర్రు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్త మీరు ప్రాచీన కాలం అంటే భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతాం. సనాతన ధర్మాన్ని పరిరక్ష